వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వందన్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. వేసవి తాపాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. వందన్ కుమార్ నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమాలలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ తిరువురు నియోజకవర్గ కన్వీనర్ మల్లయ్యతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఏకొండూరు మండలం కుమ్మరకుంట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బీఎస్పీ పార్టీ తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ మనతో ఉన్నారు. తిరువూరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా గ్యాదరింగ్ చేస్తున్నారు, గ్రామాల్లో బీఎస్పీకి ఏ విధమైన రెస్పాన్స్ ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లయ్య గారు చెప్పండి, తిరువూరు నియోజకవర్గంలో గ్రామాల్లో మీరు విరివిగా తిరుగుతున్నారు. గ్రామాల్లో బీఎస్పీ పార్టీ ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? ముందుగా తిరువూరు నియోజక వాటర్ మహాశైలందరికీ నమస్కారం. తిరువూరు నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తుంది. ఏ పార్టీకి లేనంత అండదండలో ప్రజల నుంచి స్పందన బహుగా అంటే ఎక్కువగా స్పందన బహుజన సమాజ్ పార్టీకే ఉందని ప్రజలు తెలియజేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా విశేష స్పందన లభిస్తుంది. తిరువూరు నియోజకవర్గంలో విశేష స్పందన అని చెప్పి అంటున్నారు. రెండు పార్టీలు ఉన్నాయి, ప్రధాన పార్టీలు కాకుండా బీఎస్పీకే ఇంత విశేష స్పందన ఉంది అని చెప్పడంలో అర్థం ఏంటి? మొన్న నామినేషన్ దానికి ప్రత్యక్షంగా మొన్న నామినేషన్ జరిగింది. దానికి ప్రజాస్పందన ఎలా ఉందో ఇతర పార్టీలు మా పార్టీ గురించి మాట్లాడుకోవడం అనేది పెద్ద విశేషం. తిరువూరు నియోజకవర్గంలో రేపు రాబోయే కొద్ది రోజుల ఎలక్షన్ జరుగుతుంది. ఈ కొద్ది రోజుల ఎలక్షన్లో బీఎస్పీ పార్టీ జెండా ఎగురుతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా విజయం సాధిస్తుంది బీఎస్పీ పార్టీ. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు. ఆల్రెడీ ఆ ముఖ్య నాయకులైనటువంటి ఒక పార్టీ లేదంటే వేరే పార్టీ వాళ్ళు కూడా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకున్నారు. మరి ప్రజలైతే దొంగలను విశ్వసించరు. కాబట్టి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ విజయం సాధిస్తుంది. బహుజన సమాజ్ పార్టీ విజయం సాధిస్తుంది అనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో మహిళా ఓటర్లు బీఎస్పీ పార్టీ వైపు ఎంతవరకు ఉన్నారు అంటే ఏం చెప్తారు? మహిళా ఓటర్లను మీరు ప్రత్యక్షంగా చూశారు. మన నామినేషన్ రోజు ఎక్కువగా వచ్చింది మహిళల నుంచే స్పందన వచ్చింది. మహిళలు ఈరోజు ఇంటి పని అన్ని పనులు చూసుకోవాలి కాబట్టి బయటికి రాలేకపోతున్నారు. కానీ ఇండైరెక్ట్గా బహుజన సమాజ్ పార్టీకి హెల్ప్ చేస్తూ ఓటర్లుగా మారి ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీని గెలిపిస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ కోసం మహిళలు గ్రామ స్థాయిలో మహిళలు బయటకు వచ్చి పనిచేస్తున్నారా? ఏది గ్రౌండ్ లెవెల్లో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చేస్తున్నారు. మేము వస్తాం, మీ ప్రచారానికి మేము వస్తాం, మా అండదండలు మీకుంటాయి. ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీని గెలిపిద్దాం. మా ముఖ్యమంత్రి మాయావతి గారు ఆమెలాగా మేము కూడా తయారవ్వాలి, మేము పార్టీ పనిచేస్తామని చెప్పేసి ముందడుగులో ఉన్నారు ఈ మహిళలందరూ కూడా. కాబట్టి మహిళా మండలందరికీ జై భీములు. ఈ విధమైన పరిస్థితుల్లో నియోజకవర్గంలో మహిళలు మా పక్షానే ఉన్నారు, మా కోసమే పనిచేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. రెండు ప్రధాన పార్టీల్లో కూడా ఓటింగ్ శాతం ఇవాళ అధికంగా ఉన్న పరిస్థితుల్లో ఈ బీఎస్పీ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? గెలవడానికి కావాల్సిన మెజార్టీ ఖచ్చితంగా ఉందండి. గెలుపోవటంలో అనేవి స్వల్ప మెజార్టీతో ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ ఫస్ట్ గెలిచే సీటు తిరువూరు సీటు. తిరువూరు నియోజకవర్గం వచ్చే వరకు బీఎస్పీ పార్టీ ప్రథమంగా వచ్చిన పార్టీ. వందన్ కుమార్ గారు కూడా ఫస్ట్ రాజకీయాల్లోకి రావడం ఇదే ఫస్ట్. ఈ పరిస్థితుల్లో బీఎస్పీ పార్టీని నియోజకవర్గ ప్రజలు హక్కును చేర్చుకుంటారు అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు? వందన్ కుమార్ గారు ఎడ్యుకేటెడ్, ఆయన గారు ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన వచ్చిన వ్యక్తి, పైగా లోకల్ క్యాండిడేట్. తిరువూరు ప్రజలు గమనించి అంతకుముందు ఎందరూ అవుట్ ఆఫ్ క్యాండిడేట్లు అంటే రంగారావు గారు కావచ్చు, పద్మజ్యోతి కావచ్చు, రక్షణనిధి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చి తిరువూరుని ఏలి ఆ 5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయారు బయటికి. కానీ వందన్ కుమార్ గారు లోకల్ క్యాండిడేట్, మంచి అభ్యర్థి. అటువంటి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే అందరికి అందుబాటులో 5 సంవత్సరాల 10 సంవత్సరాలని కాదు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వందన్ కుమార్ గారికి ఓటేస్తారు, గెలిపిస్తారు. ప్రజలు మాపై విశ్వాసం పెట్టుకున్నారు, మేము కూడా ప్రజలను నమ్ముకున్నాం. ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ గెలుస్తుంది రేపు పొద్దున. వందన్ కుమార్ గారు లోకల్ అనే విషయాన్ని మీరు ప్రస్తావించారు. లోకల్గా ఉన్న వాళ్ళకి ఓటు పడుద్ది అనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తున్నారా? ఖచ్చితంగా చెబుతున్నాం. మేము తిరుగుతున్నాం, జనంలోకి వెళ్తున్నాం, ప్రతి ఇంటిని టచ్ చేసాం. నియోజకవర్గంలో ఉన్న 132 గ్రామాలు కూడా ఇంటింటికి డోర్ టు డోర్ ప్రతి ఒక్కరి నుంచి కూడా స్పందన తీసుకున్నాం. ఖచ్చితంగా లోకల్ అభ్యర్థిని గెలిపిస్తారు, ఖచ్చితంగా వందన్ కుమార్ గారు గెలుస్తారు.
ప్రజలు విశ్వాసం మా మీద ఉంది కాబట్టి. ఇదే పరిస్థితి తిరువూరు నియోజకవర్గంలో వందన్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేస్తున్న వ్యక్తి. అతనికి స్థానికుడు కాబట్టి అతనికి మహిళలు సపోర్ట్ ఎక్కువ ఉంది, ఓటర్ల సపోర్ట్ ఎక్కువ ఉంది. రేపు గెలవబోయే పార్టీ కూడా బీఎస్పీ పార్టీ అని చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.